మా గురువు తరపున నేను శుభాశీస్సులు తెలియజేస్తూ ఇక్కడికి నన్ను ఆహ్వానించిన భాస్కర్ రెడ్డి, తర్వాత ఇక్కడికి వచ్చిన ఆర్ఎస్ఎస్ సంబంధమైన రామ్ సుబ్బారెడ్డి గారికి, తర్వాత తల్లి అయిన మాతా గారికి కూడా నా హృదయపూర్వక మా గురువు తరపున వాళ్లకు మీకు అందరికి కూడా నువ్వు 100 సంవత్సరాలు చెప్పాడు కదా, 100 సంవత్సరాలు నిండుగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ నేను ప్రవచనాన్ని స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఒకటి నాకు గర్వంగా చెప్పుకుంటాను ఒక విషయం మాత్రం. అసలు మేము సాధువులుగా ఈ వేషం వేసుకోవడం గినా ఇక్కడ తిరుగుతామంటే గినా ఇంతకుముందు గురువులు వశిష్ఠుడు కానీ విశ్వామిత్రుడి విషయం కానీ వాళ్లకు రామలక్ష్మణులు తోడుగా ఉన్నారు. అట్లాగా ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాకు రామలక్ష్మణులుగా నేను అనుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా వాళ్ళు నాకు తెలియకుండానే, నేను ఢిల్లీలో ప్రయాగరాజ్ కాశీకి పోయినా కూడా ఎక్కడన్నా పో, నేను వేరే చాటికి బెంగళూరు పో, నాకు తెలియకుండానే వాళ్ళు నన్ను కాపాడుతూ వస్తున్నారు. అయితే చూడు ఎంత వాళ్ళు, నేనెవరో తెలియదు, నేను దారిముడి నడుచుకుంటూ పోతాను, కానీ వాళ్ళు గుర్తించి ఒక సాధువుని వాళ్ళు గుర్తిస్తున్నారు. కాబట్టి పార్టీలకు అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు, మనము వాళ్ళ పార్టీకి సంబంధం లేదు, విశ్వ హిందూ పరిషత్తులకు పార్టీకి సంబంధం లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తే అక్కడ ఓటు వేస్తే మన దేశం బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా వాళ్ళు ఎందుకు చెప్తారు, పార్టీ మన దేశానికి ఏ పార్టీ అయితే మనకు ఉపయోగపడుతుందో ఆ పార్టీకి వెంటాడు. నేను పార్టీలకు అతీతంగా మారుతాను, స్వామీజీగా నేను నిస్వార్థ భావంతో చెప్తానా. కానీ ఏ పార్టీ అయినా తప్పు చేస్తే ఖండిస్తుంది, అన్ని పార్టీలలో కూడా నాకు అది తెలుసు. ఒక కర్ణాటకలో జరిగిన విషయం కూడా నేను ప్రత్యక్షంగా చూసిన, అక్కడ వేరే జరిగింటే ఖండించారు ఒక ముఖ్యమంత్రి విషయంలో. కాబట్టి వాళ్ళు పార్టీలకు అతీతంగానే వర్క్ చేస్తారు. కాబట్టి వాళ్ళ మాటను మనం తీసుకుంటే మన దేశము ప్రపంచంలో విశ్వగురువుగా చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మనము వాళ్ళను కొంచెము వాళ్ళ చెప్పిన మాట ప్రకారం మనం కొంచెము ఆలోచన చేస్తే కన్నా మన దేశం బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారు. మనము మన సనాతనము ఎప్పటి నుంచో సనాతనం అనేది ఒక విషయం చెప్తాను. సనాతనం అనేది ఒకటి, సనాతనం అనేది ఎవరు ఏం చేయలేరు. సనాతనం అనేది ఇంతకుముందు ఉంది, ఇప్పుడు ఉంది, జరగబోయేది కూడా సనాతనమే. కానీ ఆ సంప్రదాయం మన ఋషులు ఇచ్చిన మన యొక్క జ్ఞానాన్ని మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దాన్ని మనకు సాధువులకు అండగా ఉండి మీకు అందరికీ అందించే బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు. అది మనమందరం గుర్తించి వాళ్ళకు ఒక సపోర్ట్గా ఉండండి మీరు, అంతే జరిగేది జరుగుతుంది. తర్వాత నేను రాజకీయం మాట్లాడను, వ్యక్తిగతం మాట్లాడను, కేవలము పరమేశ్వరుడు గురించి 2 మాటలు మాట్లాడతా. పరమేశ్వరుడు ఎట్లా ఉన్నాడు అనే విషయము నేను ఒక ఉపనిషత్తు ద్వారా తెలుసుకున్నాను. పరమేశ్వరుడు మాండోక్య ఉపనిషత్తులో ఓంకారము పరమేశ్వరుడు స్వరూపం, ఓంకారము పరమాత్మ ఓంకారమే. తర్వాత నీవు కూడా ఓంకారమే, నీ ఆత్మ కూడా ఓంకారమే, తర్వాత ఈ జగత్తు కూడా ఓంకారమే అని మాండోక్య ఉపనిషత్తు తెలిపిందనమాట. సరే, ఇటువంటి జ్ఞానాన్ని మీకు అందించాలంటే మరి వాళ్ళ సపోర్ట్ ఉండేదనగా నేను అందించగలుగుతాను. లేకపోతే నేను ఎక్కడ చెప్పినా కూడా అందులో ఒకటి, మతవాదులు మనం ఇది కాదు మతము. వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి, నేను డైరెక్ట్గా చెప్పేస్తాను, క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఏం చేస్తుంది, అవి ఎప్పుడు పుట్టాయి, ఈ నడుమలో పుట్టిందే. కానీ మన ఋషి సంప్రదాయం ఎప్పటి నుంచి ఉంది, మన ఋషి సంప్రదాయంలో ఉండే కొన్ని రహస్యాలను వాళ్ళు తీసుకొని దాన్ని వాడి ఒక సంస్థలుగా తయారైపోయి మళ్ళీ మన దానినే తప్పులు పడుతున్నారు, ఋషి సంప్రదాయాన్ని తప్పులు పడుతున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ స్వామి చెప్పినాడు, మన లాస్ట్లో ఏమిచ్చినాడు, గురువు ఋషి సంప్రదాయాన్ని మనం తీసుకోవాలా అని చెప్పారు.
మరి వాళ్ళు అది చెప్తారా? సనాతనం అంటే ఏంది? సనాతనం అంటే ఋషి సంప్రదాయమే. ఋషి ఏం చెప్తాడు? పరమేశ్వరుడు గురించి చెప్తాడు. వాళ్ళు కూడా ఇంటర్నల్గా మన్నే చెప్పేది, కానీ వాళ్ళకి అది తెలియలే. ఈరోజు మక్కా మసీదు ఉంది, శివుని ఉంది, కానీ యేసు ప్రభువు ఏంది తండ్రి అంటారు. ఎవరిని అంటారు? భగవంతుని అంటారు. కానీ అది మళ్ళీ మనం తప్పులు పడతారు వాళ్ళు. ఎంత నిజము! భగవంతుడని మీరు భగవంతుడు అంటారు, కానీ మేము భగవంతుడు సనాతన విషయము మనం ఇచ్చే ప్రసాదము వాళ్ళు తీసుకోరు. మన భారతదేశం నుండి వాళ్ళని అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాం, కానీ ఆ తెలివి కూడా లేదా మీకు? అసలు మన భారతదేశంలో పుట్టి కూడా మనము వాళ్ళని ప్రేమిస్తాము, అందరి మతాలను ప్రేమగా చూసుకుంటామంటే ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఉన్నారు. కాబట్టి మనము ప్రేమగానే వాళ్ళకు తెలియజేసి, వాళ్ళు కూడా నైనా మీరు కూడా సనాతనములో మీరు కూడా ఒక భాగమే, ఋషి సంప్రదాయమే, మనమంతా పరమేశ్వరుని బిడ్డలమే, మనం భగవంతుని బిడ్డలమే, భగవంతునికి సంబంధించిన వాళ్ళమే. కాబట్టి మీరు కూడా మాకు సంబంధించిన వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం, కానీ వాళ్ళు మాత్రము వేరే వాళ్ళు అనుకుంటున్నారు. ఇది చాలా వాళ్ళకి తెలియదు. కాబట్టి అదే వాళ్ళ అజ్ఞానంలోనే అనుకోవాలి. అందుకే నేను ధర్మము తర్వాత గురువు అని రెండు చెప్పినారు. ధర్మానికి లేదు అర్థం లేదు, గురువుకు అర్థం లేదు. అయితే గురువు అనేది ఏంటంటే, గురువు అంటే తెలియని విషయాన్ని తెలియజెప్పడమే. తెలుగులో పూర్తి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని నింపడం అంతవరకే అనమాట. అంటే దానికి ఏముంది, అర్థం ఏముంటుంది? నీకు అజ్ఞానం అంటే ఏంటంటే వాస్తవంగా చెప్తానా, మనకుండే కామ క్రోధ లోభ మదమచ్చరాలు కలిగి ఉండడంలోనే మనకు ఏమవుతుంది, ఇతరులను తప్పుగా చేసుకుంటాను. మనం చూడు, భారతదేశంలో ఉండి వాళ్ళను ఎంతగా ప్రేమిస్తాం. మన ముస్లిం మన వెనక వచ్చే మనం ప్రేమిస్తాం. మనం ప్రసాదము వాళ్ళకి తినమని చెప్పినప్పుడు తినడం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తర్వాత ఎప్పుడోసారి మన భారతదేశము విశ్వగురువు అవుతుంది. ఇది 100% మా గురువు సాక్షిగా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది భారతదేశము ఆరోగ్యానికి చిహ్నం. ఆరోగ్యం ఎందుకు చిహ్నం అంటే, మన సూర్యకిరణాలు కూడా మన మాదిరి సూర్యుడు మన ఇండియా మీద పడినట్టు ఏ దేశం మీద ఉండదు. అందులో అమెరికాలో పోతే అమెరికాలో కాలుష్యము విపరీతంగా ఉంది. అదే చూసామను మన ఇండియాలో ఉండే కాలుష్యానికి అక్కడ ఉండే కాలుష్యానికి ఎంతో తేడా ఉంది. పవిత్రత అన్నీ కూడా, మన యొక్క వాటర్ కూడా ఎంతో పవిత్రమైనది అనమాట. మనకు హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలు అంటే ఎంతో, దానికి మించిన మూలికలు కూడా ఎన్నో ఉన్నాయి అన్నమాట. మన యొక్క సంప్రదాయాన్ని, మన యొక్క నిధులను వాళ్ళు దొంగలించి, మన యొక్క సంప్రదాయాన్ని కూడా దొంగలించి అక్రమార్గంగా వాళ్ళు మన్నె తీసుకొని మనమల్లే విమర్శించడానికి తయారైనమాట. కాబట్టి ఇది గుర్తించి మనకు రామలక్ష్మణులుగా వీళ్ళిద్దరిని మనం పెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.